నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఏసీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో అంబేద్కర్ 130వ జయంతిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ గారికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో కష్టాలు పడి వారి జీవితాల మొత్తాన్ని వారి త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు. వారి ఆశయాల ప్రకారమే మరి రాజ్యాంగాన్ని కూడా భారత ప్రజలకు అందించి అందరికీ కూడా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఎవరైతే ముఖ్యంగా జనాభాలో సగశాతం ఉన్నారో మహిళల కోసం అనేక మరి చట్టాలు తెచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాతగా, ఎంత విద్యావేత్తగా, మరి సామాజిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా భారతదేశంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ప్రభుత్వం మరి నడవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో అన్ని వాగ్దానాలని కూడా పక్కన పెట్టి పేద ప్రజలకి అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే కాకుండా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారి అందరికీ కూడా గృహ నిర్మాణం కోసం భూమిని అందరికీ కూడా స్థలాలను కూడా అందరికీ పంచిపెట్టడం జరిగింది. పట్టాలను అందరికీ పంచిపెట్టడం జరిగింది. వారి సొంత హక్కు ఉండాలని అంబేద్కర్ గారి ఆశయానికి ప్రకారంగా వారికి రిజిస్ట్రేషన్స్ చేసి కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, గ్రామ పట్టణాల్లో మరి అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధికి కానీ అనేక చర్యలు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పినవన్నీ వాగ్దానాలని విస్మరించి ప్రజలకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఏవైతే జగన్ గారి ప్రభుత్వంలో భూములు కొని పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని వేరే వారికి దారాదత్తం చేసే విధంగా, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో పట్టాలు పొంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి కోసమే భూములు కొన్నారో ఆ భూములు సైతం అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం నిజంగా చాలా అన్యాయం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా ఎవరైతే అన్యాయానికి గురి అవుతున్నారో, ఎవరైతే అన్యాయానికి గురి అవ్వడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో వాటిని విరమించే వరకు వారి వెన్నటువంటి పోరాటం చేయడం జరుగుతుందని అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై భీమ్, జై భీమ్. Tandava News. For more updates, like, share and subscribe.